ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ సోదరుడిపై సందీప్ కుమార్ ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు నాంపల్లిలోని PMLA స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ CID కేసులో బెయిల్పై విడుదలైన సందీప్ కుమార్ ను గత నెల 31న ఈడీ అదుపులో తీసుకుంది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించింది. చంచల్గూడ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది. కోర్టు అనుమతి తర్వాత నిందితుడిని బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్కు తరలించి 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ సహా ప్రముఖ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ల పేర్లతో పాల్గొన్న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 792 కోట్లు మోసం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. సైబరాబాద్ EW నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. ఇప్పటికే ఫాల్కన్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన 18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో సందీప్ కుమార్ కు చెందిన 7.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్ట్ ఫోర్స్ పేరుతో దేశవ్యాప్తంగా 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేశాయి. ఈ మోసంతో సైబరాబాద్, హైదరాబాద్ ప్రత్యేకంగా కీలక కేంద్రంగా మారింది. నగరంలోని పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ఆకర్షితులైన 850 కోట్ల తమ పొడువు డబ్బును ఫాల్కన్ సంస్థకు అందించింది. ఇలాంటి భారీ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసి పెట్టుబడుల పేర్లతో డబ్బును తిప్పి పెట్టినట్లు విచారణలో తేలింది. ఇదే కాకుండా ఈ సంస్థ క్రిప్టో కరెన్సీ, కాయిన్ ట్రేడ్ లాంటి అధ్వన్న వ్యాపారాల పేరుతో ప్రజలను మభ్యపెట్టింది. ఫాల్కన్ సంస్థకు అనుబంధంగా 14 షెల్ కంపెనీలకు ఏర్పాటు చేసి అందులోనే కోట్లాది రూపాయలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. అనేక మందిని అయితే సుమారు 6,700 మందిని జమ చేసి వాళ్ళు తక్కువ వడ్డీతోటి ఎక్కువ లాభం వస్తున్నప్పుడు మోసం చేశారు. దేశవ్యాప్తంగా చూస్తున్నట్లయితే సుమారు 1,000 కోట్లకు పైగా ఈ యొక్క ఫాల్కన్ సంస్థ మోసం చేసి అయితే దాన్ని వారి యొక్క కంపెనీలో కేసు పెట్టాలంటే మోసం చేస్తే చాలా మంది అయితే దాంట్లో ఊళ్ళో పడడం చూసుకున్నట్లయితే సుమారు హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క సంస్థ నడిచిన వారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.